హాయ్ వ్యూస్, ఇప్పుడే ద గోట్ లైఫ్ ఆడి జీవితం మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరి మూవీ విషయానికి వస్తే, మూవీ లైన్ వచ్చేసి మన రెగ్యులర్ లైఫ్లో చూస్తున్నట్టే ఫ్యామిలీని వదిలేసి డబ్బుల కోసమని, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగుండాలి అని చెప్పి ఫారెన్ వెళ్తుంటారు కదా పనుల కోసం. అలాంటి ఒక అతను ఫారెన్ వెళ్ళి అక్కడ ఉన్న ఏజెంట్ మోసం చేసి అతను ఏం చేస్తాడు, ఇతనికి ఇష్టం లేకపోయినా సరే ఒక గొర్రెలు కాసుకునే వాటిలాగా ఒక ఎడారిలో వదిలేస్తారు. ఆ ఎడారిలో వాళ్ళు పడే టార్చర్ ఏంటి, వాళ్ళకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఎలా మళ్ళీ ఇండియా చేరుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీని ఎలా కలుసుకున్నారు అనేది స్టోరీ. ఈ మూవీ వచ్చేసి బేసిక్గా 2008లో వన్ ఆఫ్ ద బెస్ట్ నవల్ సెల్లర్గా రికార్డు సృష్టించిన మలయాళం బుక్ దాని పాయింట్ని తీసుకొని సినిమాగా మలిచారు. నేను స్టార్టింగ్ ఈ మూవీ చూస్తున్నప్పుడే నాకు అనిపించింది ఇది ఒక నవల బుక్ కదా, బోరింగ్ ఉంటుందేమో, లేకపోతే ల్యాగ్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ స్టోరీ డీల్ మాత్రం చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టోరీని 6 years కష్టపడ్డారంట దీన్ని ఒక స్క్రిప్ట్గా మార్చడానికి. ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అండ్ స్టోరీ ఆఫ్ ద ఐకాన్ చెప్పుకోవాలని వస్తే మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. ఎందుకంటే అతను ఒక బాడీలో చేంజ్ ఓవర్ కానీ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారని చాలా ఇంటర్వ్యూస్లో చూశాను. దాని తగ్గట్టే మేక్ ఓవర్ కానీ, దాని తగ్గ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. ఈ మూవీలో వన్ ఆఫ్ ద ఇంకో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఒక ఆఫ్రికన్ నుంచి ఒక అతను వస్తాడు. అతని క్యారెక్టర్ కూడా ఉంటుంది. అతని క్యారెక్టర్ అయితే ఈ మూవీకి ఇంకో ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని చుట్టూ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, అతని చుట్టూ ఒక ఎమోషనల్ సీన్స్ జరుగుతాయి. అవన్నీ చాలా బాగుంటాయి. సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ మూవీ స్ట్రెంత్ వచ్చేసి రైటింగ్ అండ్ తీసుకున్న పాయింట్ని ఎక్కడా ల్యాగ్ చేయకుండా పాయింట్ టు పాయింట్ ఎలా రాసుకున్నారో అదే చూపించారు. ఒక దగ్గర ఎక్కువ కాదు, ఒక దగ్గర తక్కువ కాదు, సమానంగా బ్యాలెన్స్ చేశారు. సో నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5 out of 5.